టాలీవుడ్లో బెట్టింగ్ బాబులు, డబ్బుల కోసం కక్కుర్తిపడిన నటులు, సెలబ్రిటీలు. లక్షలు కోట్ల మంది అభిమానించే ఈ నటులు అదే అభిమానుల జీవితాల్ని కూల్చే పనులు చేశారు, చేస్తున్నారు. అభిమానులే దేవుళ్ళు, అభిమానులు లేకుంటే మేం లేమంటారు. కానీ ఆ అభిమానుల కుటుంబాలనే కూల్చే పనులు చేశారు. బెట్టింగ్ ఊబిలోకి సామాన్య జనాన్ని లాగి వాళ్ళ బతుకులతో ఆడుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని బెట్టింగ్ కేసులు ఉంటాయో ఒకసారి చూడండి. వందలు వేలుగా బెట్టింగ్ బాధితులు కనిపిస్తారు. లక్షల్లో నష్టపోయి అప్పుల్లో పడి దొంగతనాలు చేసేవాళ్ళు, ప్రాణాలు తీసుకునేవాళ్ళు ఎంతోమంది కనిపిస్తారు. ఈ దారుణాల వెనుక వీటిని ప్రోత్సహిస్తూ వీటిని ప్రమోట్ చేసిన వాళ్ళు లేరా? అసలు ఏ మాయరోగం వీళ్ళకి? సినిమాలు చేస్తున్నారు, కోట్ల కోట్లు వస్తున్నాయి, అవి సరిపోవడం లేదా? మిగతా యాడ్స్ కూడా వస్తూనే ఉంటాయి, అది అదనపు సొమ్ము. కానీ డబ్బుల కోసం కక్కుర్తి. చేసే యాడ్ ఏంటి, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది చూడకుండా వీళ్ళు చేసే బుద్ధి తక్కువ పని తెలుగు రాష్ట్రాల్లో చాలా నష్టానికి కారణమైంది. ఇప్పుడు బెట్టింగ్ బాబులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. నిన్నటిదాకా యూట్యూబర్లు, టీవీ ఆర్టిస్టులు మాత్రమే అనుకుంటే ఇప్పుడు ఆ బెట్టింగ్ లింక్లు టాలీవుడ్లో తేలాయి. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన యాక్టర్లపై మియాపూర్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. 25 మందిపై కేసులు ఫైల్ అయ్యాయి. ఈ జాబితాలో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచులక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ ఉన్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లలో అనన్య, శ్రీ హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, వాసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, ఇట్లా చాలామంది ఉన్నారు. యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను కాసేపు పక్కన పెడదాం. అసలు టాలీవుడ్కి ఏం మాయరోగం చెప్పండి? సినిమాలు చేస్తే కోట్ల కోట్లు వస్తున్నాయి. ఇవి కాకుండా అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. 4-5 సినిమాలు చేస్తే చాలు కోట్లు వెనకేసుకునేంత బడ్జెట్ తెలుగు సినిమాలకు ఉంటుంది. స్టార్లకు ఆ స్థాయిలో రెమ్యునరేషన్ ఉంటుంది. మరి ఇలాంటి బుద్ధి తక్కువ పనులు ఎందుకు చేస్తుంటారు? లేదా ఎంత పెద్ద మొత్తం ఇచ్చుంటే ఇలాంటి పనులు చేస్తుంటారు? రానా, ప్రకాష్ రాజ్ వీళ్ళిద్దరూ జంగ్లీ రమ్మీకి ప్రచారం చేశారు. విజయ్ దేవరకొండ A23కి ప్రచారం చేశాడు. మంచులక్ష్మి యోలో 247కి ప్రచారం చేస్తే ప్రణీత ఫెయిర్ ప్లేకి, నిధి అగర్వాల్ జీత్ విన్కి ప్రచారం చేసింది. అయితే విజయ్ దేవరకొండ టీం ఇక్కడ క్లారిటీ ఇచ్చింది. ఏంటంటే బెట్టింగ్ యాప్స్ చట్ట ప్రకారం నిర్వహిస్తున్న స్కిల్ బేస్డ్ గేమ్స్కి మాత్రమే విజయ్ దేవరకొండ ప్రమోషన్ చేశాడు అని ఆయన టీం చెప్తోంది. విజయ్ దేవరకొండ ప్రచారం చేసిన A23 సంస్థతో ఒప్పందం గత ఏడాదే ముగిసిపోయింది అంటున్నారు. ఇటు ప్రకాష్ రాజ్ కూడా దీనిపై స్పందించారు. 2016లో తాను ఒక యాడ్ చేశాను, కానీ ఆ తర్వాత తన తప్పుని గుర్తించి 2017లో మళ్ళీ చేయమని అడిగితే ఒప్పుకోలేదు అంటున్నారు. ఆ ఒక్కసారి చేసిన యాడ్నే కాంట్రాక్ట్ అయిపోయాక మిస్యూజ్ చేశారని, తాను వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చానని చెప్తున్నారు. అది ప్రకాష్ రాజ్ వెర్షన్. ఇప్పుడు ప్రకాష్ రాజ్ చెప్పిన పీరియడ్లో అంటే 2016-17 టైంలో మనకు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆన్లైన్ రమ్మీ యాడ్సే కనిపించేవి. ఇప్పుడు అవి కనిపించట్లేదు. నిజానికి ఈ ఆన్లైన్ గేమింగ్లో 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి స్కిల్ గేమ్, రెండవది ఛాన్స్ గేమ్. స్కిల్ గేమ్కు దేశంలో కొన్ని రాష్ట్రాల్లో అనుమతి ఉంది, కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం నిషేధం అమల్లో ఉంది. ఏపీలో 2020లో అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్న టైంలో గేమింగ్ చట్టానికి కొన్ని సవరణలు చేసింది. ఆన్లైన్లో రమ్మీ, పోకర్లపై నిషేధం విధించింది. ఆన్లైన్లో జూదం ఆడుతూ పట్టుబడితే 6 నెలల జైలు శిక్ష కూడా వేస్తారు. ఇంకా తెలంగాణలో కూడా దీనిపై బ్యాన్ ఉంది. స్కిల్ గేమ్ అంటే ఏం లేదు, ఆడేవాళ్ళు కూడా అందులో ఇన్వాల్వ్ అయి కేవలం గెస్ వర్క్ కాకుండా వాళ్ళ బ్రెయిన్ కూడా వాడటం, లైక్ పేకాట్ లాంటిది. అంటే 3 ముక్కలాట, రమ్మీ, వీటిని స్కిల్ గేమ్ అంటారు. ఇక రెండోది ఛాన్స్ గేమ్, అంటే కేవలం లాటరీ టైప్. బొమ్మ బొరుసు వేస్తే ఏది పడుతుందో ఎవరికి తెలియదు, జస్ట్ గెస్ వర్క్ మాత్రమే. నిజానికి స్కిల్ గేమ్ అయినా గెస్ వర్క్ అయినా పెద్ద తేడా ఏముంటుంది? బయట పేకాటే తప్పైనప్పుడు ఆన్లైన్లో కరెక్ట్ అవుతుందా? సరదాగా రమ్మీ ఆడుకుంటారు ఇళ్లలో చాలామంది, ఇబ్బంది లేదు. కానీ డబ్బులు పెట్టి ఆడితే ఏం జరుగుతుంది? ఇట్లా చేసి ఎకరాలకు ఎకరాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇళ్ళు వాకిళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది కనిపిస్తారు. గతంలో ఎదురుగా ఉన్న మనుషుల చేతిలో ఓడితే ఇప్పుడు ఆన్లైన్లో అన్నీ పోగొట్టుకుంటున్నారు. ఇక మిగతా బెట్టింగ్ యాప్ల విషయానికి వస్తే ఇవి క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్ వీటి చుట్టూ తిరుగుతుంటాయి. ఇవి చాలా టెంప్టింగ్గా కనిపిస్తాయి. ముఖ్యంగా IPL సీజన్ వచ్చిందంటే చాలు బెట్టింగ్ యాప్లు జూలు విధులుస్తాయి. రకరకాల బెట్టింగ్లు, టాస్ దగ్గర నుండి బంతికి బెట్టింగ్ నడుస్తుంది. మన దేశంలో ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ ఏటా పెరుగుతోంది. 2023-24లో ఇది 23% పెరిగింది. $3.8 బిలియన్ చేరుకుందంట. దీంతో పుట్టగొడుగుల్లా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పుట్టుకొస్తున్నాయి. కానీ వీటిపై దేశమంతా రూల్స్ ఒకేలా లేవు. ఒక రాష్ట్రంలో అనుమతులుంటే ఒక చోట బ్యాన్ ఉంది. ఇదే బెట్టింగ్ బాబులకు, బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు కలిసొచ్చేలా చేస్తోంది. నిషేధం లేని రాష్ట్రాల్లో రిజిస్టర్ చేసుకొని ఈ యాప్లని నిర్వహిస్తున్నారు.
బెట్టింగ్ యాప్స్ నియంత్రణకు కేంద్రం కూడా స్పందించి దేశవ్యాప్తంగా ఒకే తరహా రూల్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. మరి ఈ బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా? ఇప్పటి వరకు వినిపించిన సమాచారం ప్రకారం విష్ణుప్రియ, ఎగ్జాంపుల్గా విష్ణుప్రియని తీసుకుంటే ఈమె 15 యాప్లకు పనిచేసింది అంటున్నారు. ఒక్కో వీడియోకు 1,00,000 తీసుకుందట. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి ఎంత ఇచ్చి ఉంటారు? జనాన్ని ఈ ఊబిలోకి లాగడానికి యాక్టర్లని, సోషల్ మీడియా స్టార్లని బెట్టింగ్ యాప్ సంస్థలు వాడుకున్నాయి. ఇటు వీళ్ళు కూడా డబ్బులు వస్తున్నాయి కదా అని ఏం చేస్తున్నామనే సోయి లేకుండా బుద్ధి తక్కువ పనిచేశారు. ఇదే ఇప్పుడు వీళ్ళందరి మెడకి చుట్టుకుంది. ఇప్పుడు కేసు ఫైల్ అయిన వాళ్ళలో ఎంతమంది చట్టబద్ధత ఉన్న గేమ్లకు ప్రచారం చేశారు, ఎంతమంది చట్టబద్ధత లేని వాటికి ప్రచారం చేశారో తేలాల్సి ఉంది. ఒకసారి వీళ్ళ ఇన్స్టా అకౌంట్ చూడండి. కష్టపడి సంపాదించమని ఎవరు చెప్పారు? ఒక చిన్న క్లిక్తో వేలకు వేలు సంపాదించవచ్చు అని చెప్పే ప్రమోషన్ వీడియోలు కుప్పలు తెప్పలుగా కనిపిస్తాయి. మరి వీళ్ళ మాటలు విని జనం బెట్టింగ్ ఊబిలో చిక్కుకుపోతున్నారు. ఇప్పుడు తేలాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఈ బెట్టింగ్ నిర్వాహకులు వీళ్ళని ఎలా అప్రోచ్ అయ్యారు, ఒక్కో ప్రమోషన్కి ఎంత ఇచ్చారు, ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు, అసలు ఈ బెట్టింగ్ కారణంగా ఎంతమంది చనిపోయి ఉంటారు, బాధితులు ఎంతమంది నష్టపోయి ఉంటారు, ఎన్ని కుటుంబాలు దెబ్బతిన్నాయి, ఈ లెక్కలన్నీ బయటికి రావాలి. అదే సమయంలో ఈ చెల్లింపుల్లో మనీ లాండరింగ్, హవాలా కూడా ఉందా? ఈ అనుమానాలు కూడా ఉన్నాయి. వీటిని కూడా తేల్చాలి. అందుకే ఈడీ ఇప్పుడు రంగంలోకి దిగింది. ఓవరాల్గా అనేక రకాలుగా బెట్టింగ్ వ్యతిరేక వైబ్ ఒకటి మొదలైంది. వీటిని ఇంకొకరు ప్రమోట్ చేసే ధైర్యం చేయకుండా ఇప్పుడు కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఈ బెట్టింగ్ దరిద్రం మన దగ్గర లేకుండా పోతుంది.